కలువరగిరిలో మరి కొద్ది క్షణాలలో ప్రాణం పెట్టినప్పుడు ఇక్కడ మనం లోకాలో 14వ అధ్యాయము 25వ వచనము 26వ వచనము ధ్యానించుకున్నప్పుడు బహు జన సమూహము ఆయనని చుట్టుకొని ఉంది. బహు జన సమూహము చుట్టుకొని ఉంది. అక్కడ ఒక మాట ప్రభువారు అన్నాడు, ఎవడైనను తన తండ్రిని తల్లిని అన్నదమ్ములని అక్క చెల్లెలని దేశించకుంటే, తన ప్రాణముతో సహా దేశించకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అన్నాడు. ఆ మాట చూడండి. ఆయనని వెంబడించినప్పుడు మనము ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ శిష్యుడు అనే యొక్క భావనలో శిష్యుడు 100 మంది శిష్యుల్ని తయారు చేయగలుగుతాడు. ఇక్కడ ప్రభువారు తయారు చేశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము మూలవచనం ఏం సాక్ష్యం ఇచ్చింది? 19వ వచనములో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చెయ్యండి. ఆహా, శిష్యులుగా చేయటం అంటే ఎలాగా సాధ్యపడుతుందా? ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఇక్కడ శిష్యుడు అని బోధించాడు దేవుడు ప్రభువారు. ఇక శిష్యుడు కొలతలు చూసుకున్నాం. శిష్యుడు చేయాల్సింది మొట్టమొదటిగా ఏంటంటే యేసు ప్రభువారిని తన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ప్రేమించాలి. నెంబర్ 1. ప్రేమించినప్పుడు శిష్యుడు ఏం చేస్తాడు? ఇక 100 మంది శిష్యుల్ని తయారు చేస్తాడు. ఇకపోతే ఎలీషాని తయారు చేశాడు. తర్వాత ఎలీషా పనివాడు 2 రాజుల గ్రంథము మరి 6వ అధ్యాయములోను మరి 13వ అధ్యాయములోను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గెహాజీ అనే అతనికి ముందు ఒక పనివాడు ఉన్నాడు ఎలీషాకి. ఈ పనివాడేమో పారిపోలేదు. మరి ఇక్కడ మరొకడేమో గెహాజీ అనేవాడు ఏం చేశాడు అంటే 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయములో ఇక్కడ గెహాజీ అనేవాడు ఉండలేకపోయాడు. ధనాభిక్షకి లోనయ్యిన వాడయి నయోమాను అనేవాడు యొక్క రోగాన్ని ఈ యొక్క గెహాజీ సంపాదించుకున్నాడు. అసలుకి ఎలీషా ప్రణాళిక ఏంటి? ఎలీషా ఏలియా దగ్గర ఎలాగైతే ఆయన యొక్క కొలతలు క్వాలిటీస్ అన్ని ఎలాగైతే నేర్చుకున్నాడో అదే భావాన్ని అదే వ్యక్తిత్వాన్ని ఎలీషా గెహాజీకి నేర్పాలని చూశాడు. ఇప్పుడు నేర్పాలని చూశాడు, నేర్చుకునే మనస్తత్వము గెహాజీకి లేకుండా పోయిన ఆ కారణాన్ని బట్టి గెహాజీ ఏం సంపాదించుకున్నాడు అంటే ఎలీషా ఏమో 2 తన యొక్క గురువు దగ్గర 2 పాళ్ళు అంత తైలాన్ని పొందుకుంటే గెహాజీ అనే వ్యక్తి మరి ఆ యొక్క 1 పాలు కూడా తీసుకోలేని పరిస్థితి. ఎందుకు? ఏం జరిగింది అంటే గెహాజీ శిష్యుడికి తగినట్లుగా శిష్యుడిగా నేర్చుకునే ఆ భావనలు కలిగిన వాడుగా గెహాజీ లేనివానిగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో, కాబట్టి సమస్త జనులని శిష్యులుగా చేయుడి అన్న మాట ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏమండి, శిష్యుడు 100 మంది శిష్యుల్ని తయారు చేయొచ్చు. అదే ఒక విశ్వాస అయితే విశ్వాసకి కొన్ని సందర్భాలలో వాళ్ళు ఊహించని రీతిగా మరి వారు అనుకున్నవి జరగకపోతే యేసు ప్రభువుని విడిచిపెట్టి నిర్దాక్షిణంగా చూడండి. ఆయన సిలువ వేయబడేటప్పుడు కూడా చాలామంది బహు జనసమూహం ఉన్నారు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడ కిక్కిరచకుండా ఇసుకేసిన ఆ ఇసుక రాలకున్నట్లుగా ఆయన చుట్టూ జనసమూహం ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు సిలువు వేసేటప్పుడు సిలువులో ప్రాణము 3 క్షణాలలో పోతుంది అన్నప్పుడు కూడా ఏమండి
ఆయనతో ఉన్నవారు ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారి శిష్యుడు. చూడండి, విశ్వాసులకి శిష్యుడుగా ఉన్న ఆ కొలతల్లో ఉన్న ఆ పర్సన్కి, లేక విశ్వాసిగా కాక దేవుని యొక్క దాసునికి ఎంత ఆధిక్యత ఉందో చూడండి. అంటే విశ్వాసులు కొన్ని సందర్భాలలో ఈరోజు సంఘాలని మనం చూస్తున్నాం. సంఘములో మరి దైవజనుడు చెబుతున్న మాటలని లక్ష్య పెట్టకుండా ఏదన్నా వారికి ఆ తగిలొచ్చే మాట మరి చెప్పినప్పుడు ఆ విశ్వాసులు సరిదిద్దుకునే పరిస్థితులు లేవు. అమ్మా, అయ్యా, ఫలాని విషయంలో నీవు ఇలాగ ఉన్నావు, ఫలాని విషయంలో నువ్వు ఇలాగ ఉన్నావు, సరిచూసుకోవాలి, సంఘము ముందుకు పోవాలి, మనమందరము కూడా ప్రభు చిత్తమును నెరవేర్చాలి. ప్రభు చిత్తము ఏమై ఉన్నది? సమస్త జనుల్ని శిష్యులుగా చెయ్యుడి. ఇది ప్రభు చిత్తం. అంటే ఈ భూలోకములో ఉన్న వారందరూ కూడా ప్రభువు వారికి శిష్యులుగా మార్చబడాలి అనేది దేవుని ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశమును, ఆ ప్రణాళికలని, ఆ యొక్క దేవుని చిత్తమును నెరవేర్చకుండా నానా విధములుగా అపవాది ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాని యొక్క వ్యూహాన్ని గుర్తుపట్టి అంటాడు, అపవాది యొక్క తంత్రములను మనము ఎరగని వారిమి కాము, ఎదిగిన వారిమి అంటాడు పౌలు భక్తుడు. గనుక పౌలును చూడండి, పౌలు భక్తుడు తీతుని సిద్ధం చేశాడు, తిమోతిని సిద్ధం చేశాడు, పిలోమానుని సిద్ధం చేశాడు, సుమ్యానుని సిద్ధం చేశాడు. ఆహా, పౌలు ఎంతమందిని శిష్యులని తయారు చేశాడు, ఎన్ని పత్రికలు సంఘాలకి రాసి పంపించాడు. ఆహా, ఈ పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సంఘానికి గొప్ప తలకాయ నొప్పిలా తయారయ్యాడు. అదే సౌలు ప్రభు చేత దర్శనం పొందినవాడయ్యి తమస్సు మార్గములో నిజమైన వెలుగును చూసినప్పుడు ఆనాడు సౌలు పౌలుగా మార్చబడిన ఆ తర్వాత సంఘమును చెరిపినప్పుడు, ఒకప్పుడు సంఘమును చెరిపివేసిన సౌలు ఈరోజు సంఘము కోసమే ఆ యొక్క ప్రాణమును బలిగా అర్పించాడు. ఈరోజు శిష్యుల్లో అనేక సంగతులని మనం తెలుసుకున్నాం. శిష్యుడు అని ప్రభువారు ఎందుకు బోధించాడు? అంత